గారు. ఈ సమయంలో మనం సేవకుల్ని పరిచయం చేసుకుందామండి. రంగనాథం అయ్య గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలోకి వచ్చి ఉండడం మనకందరికీ ఆశీర్వాదకరం అండి. అయ్య గారిని ఇంట్రడ్యూస్ చేయడం ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. రంగనాథం అయ్య గారు వైజాగ్ చెందినవారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సీనియర్ మేనేజర్‌గా ఇటీవల పదవీ విరమణ చేశారు. యూఎస్ఏ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారండి. ఏపీజీఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. రంగనాథమయ్య గారు జాన్ స్టార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ క్రిస్టియన్‌లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారి శిక్షణ శిబిరాలు మరియు సమావేశాలలో నిష్ఠాతులైన ఉపదేశకులు, వారి సవార్థిక పాటలు అనేక మందిని ప్రభు దగ్గర నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్‌లోని యూనియన్ చాపెల్ బాప్టిస్ట్ చర్చ్‌లో కమిటీ సభ్యులుగా కూడా సేవలందిస్తున్నారు. రంగనాథయ్య గారు మరియు రత్నగేష్ గారులకు ముగ్గురు వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కారిన్‌లోని హాస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుశాన్. దేవుడు మన ఆత్మ చేత మన మధ్య నడిపింపబడిన సేవకులను బట్టి సంతోషిస్తున్నాము. ఆహ్, ఓవర్ టు యూ సార్ ప్లీజ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి కూడా శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. నా వాయిస్ వినిపిస్తుందా బాబు? యెస్ సార్. ఆ, ఆ, మనకందరికీ గుర్తున్నంత వరకు మనం యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని చదువుతూ వస్తా ఉన్నాము. ఈ కొండ మీద చేసిన ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు. ఇందులో ఫస్ట్ పార్ట్ మనం ధ్యానిస్తా ఉన్నాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక దేవుని రాజ్యానికి చెందినటువంటి ఒక వారసుడు లేక సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యం యొక్క సిటిజన్, పౌరుడికి ఉండాల్సినటువంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనం చదువుతా వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి పరలోక రాజ్యానికి ఎవరైతే సభ్యులుగా ఉండటానికి ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డారో వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఈ 3 అధ్యాయాల్లో ఆయన చాలా విషయాలు ఇందులో పొందుపరిచాడు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన లేకపోతే కీలకమైనటువంటి అంశం ఏంటో మనం ధ్యానించాం. అది మనకి 6వ అధ్యాయంలో మనకి తెలుస్తా ఉంది. ఏంటంటే మీరు వాళ్ళలాగా ఉండొద్దు, డు నాట్ బి లైక్ దెమ్. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ పుస్తకం యొక్క సెంటర్లో ఆ మాటలు రాసి ఉంచబడింది. వాళ్ళు అంటే ఎవరు అంటే అటు అన్ని జనులాగా ఉండొద్దు, ఇటు హిపోక్రెట్స్ లాగా ఉండొద్దు, లేకపోతే వేషధారులైనటువంటి పరిచయలాగా కూడా మీరు ఉండకూడదు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు అటు నాన్ క్రిస్టియన్స్ లాగా ఉండకూడదు మీ బిహేవియర్, ఇటు నామినల్ క్రిస్టియన్ లాగా కూడా ఉండకూడదు. మీరు మీ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే మీరు మరి నేను ఎలాగ పరిశుద్ధుడినో అలాగే మీ బిహేవియర్ ఉండాలి. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం తాలూకు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి. డేర్ టు బి డిఫరెంట్. క్రిస్టియన్ కౌంటర్ కల్చర్. మన కల్చరు మనుషుల తాలూకు కల్చరు వరల్డ్ కల్చర్ కాదు మనది. వీ హ్యావ్ ఎ కౌంటర్ కల్చర్. సో దాన్ని డిసైపుల్స్ యొక్క రాడికల్ డిసైపుల్షిప్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అనేది ఈ యొక్క 3 అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అయితే మొదటి సెక్షన్లో మనం చూసేది ఏంటంటే క్రిస్టియన్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ధన్యులు అనేది మనకి 1 నుంచి 12 వచనాల్లో మనం చదువుతాం. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ 12 వచనాలు కూడా ఇంకొక హెడ్డింగ్ మీద కూడా చదువుతూ ఉంటారు. ధన్యతలు అని చదువుతా అనమాట. యాక్చువల్గా ఈ లోకంలో కారు కొనుక్కున్నావు దేవుడిది, నువ్వు చాలా బ్లెస్సెడ్. నీకు ఇల్లు ఉంది, నువ్వు చాలా బ్లెస్సెడ్. యా,
అవి మెటీరియల్ బ్లెస్సింగ్స్. కానీ ఎటువంటి వారు ధన్యులో అనేది యేసుక్రీస్తు ప్రభువారు చాలా రాడికల్‌గా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఇందులో మెటీరియల్ పొజిషన్స్‌ని బట్టి ధన్యులు అనలేదు గానీ, క్యారెక్టర్‌ని బట్టి ధన్యత చెప్పాడు. అంటే ఆహ్, ఎ డిసైపుల్స్ ఐడెంటిటీ, అదర్‌వైజ్ ద డిసైపుల్స్ ఐడెంటిటీ ఇన్ బ్లెస్సెడ్‌నెస్ ఈస్ నాట్ ఇన్ మెటీరియల్ థింగ్స్. అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే ఒక శిష్యుడు తన యొక్క ధన్యత అనేది మెటీరియల్ థింగ్స్ ద్వారా కాదు గాని, ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలను బట్టి అతడు ధన్యుడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. కానీ ఈ లోకంలో ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఆహ్, వెరీ బ్లెస్సెడ్ అండి. ఐ యామ్ బ్లెస్సెడ్ ఇలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క బ్లెస్సెడ్ అనే దాన్ని దేంతో ఐడెంటిఫై చేశాడు అనేది చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనత్వం, అది బ్లెస్సెడ్ అన్నాడు. రెండోదేంటంటే మరి ఆహ్, ఆహ్, దుఃఖపడు వారు ధన్యులు. అంటే ఎటువంటి దుఃఖం అనేది మనం చూసాము అంటే, అది దైవ చిత్తానుసారంగా దుఃఖపడడం, పాపం విషయంలో బాధపడడం, నొచ్చుకోవటం, అది ధన్యత అంటే. అది ధన్యత అంటే. అంటే పాపం చేస్తూ బాధపడే వాళ్ళు ధన్యుడు. అసలు దాని విషయం ఏడ్చేవాడు ధన్యుడు అన్నాడు. మూడోదేంటంటే మరి సాత్వికుడు ధన్యుడు. అంటే తిరగబడే వాళ్ళు ధన్యులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని బట్టి. ఒకవేళ ఎవరైనా ఒక మాట అంటే తిరిగి మనసులో పెట్టుకొని వాళ్ళని ఎలాగైనా సరే ఏదో టైంలో ఒక రకమైన గ్రడ్జ్ పెట్టుకోవటం అనేది అది ధన్యత కాదు. మీక్‌నెస్ అనేది ధన్యత. తిరగబడడం అనేది ధన్యత కాదు గానీ, అథారిటీకి లోబడడం అనేది ధన్యత అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే పవర్ కోసం, లేకపోతే లేకపోతే స్టేటస్ కోసం ఆకలి దప్పులు కలిగి ఉండటం ధన్యత కాదు. నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండటం ధన్యత అన్నాడు. అది నిజమైనటువంటి ధన్యత అంటే ఏంటో అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంతేకాకుండా కనికర పడేవాళ్ళు ధన్యులు అన్నాడు. కనికర పడేవాళ్ళు ధన్యులు. దేవుడు మన మీద కనికరం పట్టం బట్టి మనం ఆయన తాలూకు గ్రేస్ ని మనం అనుభవించగలుగుతున్నాం. సో దేవుని యొక్క కృప ఇతరులకు చూపించాలి అంటే ఆయనకున్న కనికరం, అది ధన్యత అంటే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాకుండా మరి హృదయ శుద్ధి కలిగి ఉండటం నిజమైనటువంటి ధన్యత అన్నాడు. హృదయంలో అశుభ్రత లేకపోతే అపరిశుద్ధత ఉండటం అనేది రియల్ బ్లెస్సింగ్ కాదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాకుండా లాస్ట్ వీక్ లో మనం చదివినట్టు మరి సమాధానపరిచేవారు రియల్ బ్లెస్సెడ్. నిజంగా ధన్యుడు ఎవరు అంటే సమాధానపరిచే వాళ్ళు ధన్యులు. సమాధానపరిచే వాళ్ళు ధన్యులు మీరు అంటున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు అన్నాడు. దీన్ని చాలా కూలంకషంగా మనం రెండో మూడో క్లాసుల్లో మనం దీన్ని స్టడీ చేసాం. చాలా వివరంగా మనం దీన్ని స్టడీ చేసాం. అయితే సమాధానపరచువారు ధన్యులు అనే దానిలో మనం ఏమి స్టడీ చేసాం అనేది 2 minutes లో నేను వైండ్ ఆఫ్ చేస్తాను. అంటే దేవునితో పరచబడటం, మనుషులకి మధ్యలో సమాధానం తీసుకురావటానికి మనం ఎలా పనిచేయాలి అంటే, ఒక వ్యక్తిని దేవునితో పరిచయం చేయటం, అతడు రక్షణ పొందటం ద్వారా అతని హృదయంలో సమాధానం పొందటం అనేది వెర్టికల్. అంటే దేవునితో సమాధానం పరచడం, అది దేవునితో రికన్సైల్ అవటం అంటారు దాన్ని. రికన్సైలింగ్ విత్ గాడ్. దేవునితో ఎందుకు దేవునితో సమాధాన పడాలి? బేసికల్ గా దేవునికి వ్యతిరేకం, నా భార్యకి వ్యతిరేకం, నా పిల్లలకి వ్యతిరేకం, అది కాదు ముఖ్యంగా. దేవునికి వ్యతిరేకం పాపం అనేది. Sin is basically against God. Therefore, we need to reconcile with God. అదనమాట.
దేవునితో రికన్సైల్ అవ్వాలి ముందు. నేను దేవునితో రికన్సైల్ అయ్యాను, నీతో నేను రికన్సైల్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు అంటానికి కూడా లేదు. నా తోటి వారితో రికన్సైల్ అవ్వాలి. ఉదాహరణకి ఫ్యామిలీయే తీసుకుందాం, కుటుంబమే తీసుకుందాం. ఒక భర్త దేవునితో నేను రికన్సైల్ అయ్యాను, సమాధాన పడ్డాను. ఇంత చేసిన తర్వాత నాతో నువ్వు అలాగుంటావేంటి, కనీసం క్షమించమని అడగలు ఏంటి అని భార్య అడిగింది అనుకో, ఒకవేళ భర్త ఇలాగ అనొచ్చు, నేను దేవునితో సమాధాన పడ్డాను, నాకు అనవసరం, ఇంక నువ్వు వెళ్ళపోతే పో. నో నో నో, దట్స్ నాట్ రైట్. ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడినప్పుడు తోటి వ్యక్తితో కూడా సమాధాన పడాలి. రికన్సైలింగ్ విత్ గాడ్ అండ్ రికన్సైలింగ్ విత్ అదర్స్. యాక్చువల్ గా రెండు ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు అవి. దేవుణ్ణి లవింగ్ గాడ్ ఆర్ కనెక్టింగ్ విత్ గాడ్, వెర్టికల్, అండ్ కనెక్టింగ్ విత్ ద నైబర్, హారిజాంటల్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఈ ఈ సౌండ్ పెడితే మీకు వినబడుతుందా? ఈ సౌండ్ లో మీకు అయ్యా వినబడుతుంది? ఓకే ఓకే, మీకు వినబడతలేదమ్మని నేను సౌండ్ పెంచుతున్నాను. ఓకే, అయితే ఎలాగా ఈ సమాధానం దొరికింది అంటే దానికి వెల చెల్లించాడు యేసుప్రభువు వారు. సమాధానం పరచడానికి వెల చెల్లించాల్సి వస్తుంది. అంటే దేవునితో సమాధానం పడటానికి వెల చెల్లించక్కర్లేదు. దేవునితో సమాధానం పడడానికి వెల చెల్లించక్కర్లేదు. కానీ యేసుప్రభు ఆల్రెడీ వెల చెల్లించాడు. తోటి వ్యక్తితో సమాధాన పడి, అవన్నీ ఇందులోకి వచ్చేస్తున్నారు. తోటి వ్యక్తితో సమాధాన పడటానికి మనకి కాస్ట్ పే చేయాలి. అంటే ఎవరి సైడ్ నుంచి కాస్ట్ పే చేయాలి? యేసు రక్తం దేవునితోనూ మనతోనూ సమాధాన పరుస్తుంది. అదే రక్తం ఇతరులతో కూడా సమాధాన పడడానికి, మనకి క్షమాపణ ఇవ్వటానికి, ఇతరులతో సమాధాన పడడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తమే. అయితే సమాధాన పరిచేవాళ్ళు అదనమాట. నేను ఇతరులతో సమాధాన పడడానికి కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ఇద్దరిని కడగాలి, ఇద్దరిని సమాధాన పరచాలి. ఆయన రక్తం ద్వారానే మనకు సమాధానం. ఎందుకంటే మన తప్పులు క్షమించబడాలి అంటే దేవుడు క్షమించాలి ఫస్ట్, దేవుడు సమాధాన పరచాలి. కాబట్టి ఈ సమాధాన పరిచే ప్రాసెస్లో కొన్నిసార్లు చేతులకి కొంచెం కాలుతూ ఉంటాయి. అంటే మనుషులు కొంచెం సమాధాన పరిచేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన మీద తిరిగి మాట్లాడొచ్చు. నీకు మాకు సంబంధం లేదు, మా పని మేము చూసుకుంటాం అనొచ్చు. మూడోది ఏంటంటే వెనక మన గురించి మాట్లాడొచ్చు. అయితే దీనికి ముందు క్యారెక్టర్లో ప్యూర్ ఇన్ హార్ట్ అని ఉంది. అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. అంటే హృదయ శుద్ధితో మనం ఈ సమాధానం పరిచే కార్యక్రమం చేయాలి. అదనమాట. నేను సరిగ్గా లేకుండా, నా వైఫ్తో నాకు సమాధానం లేకుండా సమాధానం పరచడానికి బయలుదేరాను అనుకో, సో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు, మనుషులు కూడా మాట్లాడతారు వెనక. కాబట్టి దేవునితో సమాధానం పరుచుకుంటూ, హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఇతరులకి సహాయం చేయాలి. ఇతరులకు కూడా సమాధాన పరచడానికి దేవుని పిల్లలుగా మనం
ఇతరుల మధ్య సమాధానం తీసుకురావాలి. బైబిల్ ఈ సమాధానం పరిచేటటువంటి స్టోరీస్ చాలా చూసాం. అదనమాట. స్టోరీస్ చాలా చూసాం. అందుకని సమాధాన పడ్డానికి మనం ఎదురు చూడాలి. సమాధాన పరచటానికి ఎదురు చూడాలి. అదనమాట. నాకు ఇంకొక సహోదరుడికి సమాధానం లేదనుకో, సమాధానం పడాలనే నాకు ఆశ ఉండాలి. రెండోదేంటంటే, మా ఇద్దరం గూడా సమాధాన పరచబడ్డానికి ఆహ్, ఆహ్, మూడో వ్యక్తి కూడా సహాయం చేయాలి. అందుకని పౌలు అడుగుతాడనమాట. ఇద్దరు మంచి ఆహ్, సేవకురాళ్ళు మధ్యలో సమాధానం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో మరి సమాధాన పడడానికి వాళ్ళిద్దరికీ కుదరట్లేదు. కాబట్టి సంఘాన్ని సహాయం చేయమంటున్నాడు. చొరవ తీసుకోమంటున్నాడు. అది మనం లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిందనమాట. సో, మరిక ఇంతే మా జీవితం. మేమింక సమాధానం పడలేము అని ఇంక విత్‌డ్రా అవ్వకూడదు. తర్వాత ఇంకెలాగోలాగో అయిపోద్దింక ఈ జీవితం. అలాగే నెట్టేద్దాం. ఇంకా అతనితో నాకు సమాధానం లేదు గాబట్టి, ఇంక అలాగే నెట్టేద్దాం అని గూడా తప్పే. కాంప్రమైజ్ అంటారు దాన్ని. మూడోదేంటంటే ఆహ్, గొడవకు దిగటం. అది గూడా కరెక్ట్ కాదు. అది గూడా కరెక్ట్ కాదు. సమాధానం పడేటప్పుడు, సమాధాన పరిచేటప్పుడు అదనమాట. విత్‌డ్రా అయిపోకూడదు. ఎందుకమ్మా నువ్వు విత్‌డ్రా అయిపో. ఎందుకయ్యా నువ్వు విత్‌డ్రా అయిపో. సో, దాన్నే గివ్ అప్ అంటారు. కొంతమంది ఏమంటారంటే గివ్ ఇన్ అంటారు దాన్ని కాంప్రమైజ్. గివ్ అప్ చేయకూడదు. గివ్ ఇన్ చేయకూడదు. గివ్ అప్ అంటే ఇంక వదిలేసేయండి. ఇంక ఇది అవ్వదు ఇది ఆళ్ళిద్దరికీ సెట్ అవ్వదింకా. అది గివ్ అప్ అంటే. మనిద్దరికి అవ్వదు. దేవుడు రక్తంలో ఇంపాసిబుల్ ఏమి లేదు. సమాధానం దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. ఆయన రక్తంలో ఉంది. దాన్ని కాబట్టి వదిలేయొద్దు. ఇంక అయిపోయిందిలే ఇంకా. ఇంకేం మాకు సమాధానం రాదింకా. భగ్గుమంటుంది మా ఇద్దరి మధ్యలో. నో, నో, నో. నో, నో, నో. డోంట్ డోంట్ విత్‌డ్రా. డోంట్ గివ్ అప్. రెండోదేంటంటే ఇంక అంతేలే అలా గడిపేద్దాం. అది కాంప్రమైజ్. డోంట్ కాంప్రమైజ్. డోంట్ విత్‌డ్రా. డోంట్ కాంప్రమైజ్. మూడో ఆప్షన్ ఏంటంటే ఇది కూడా తప్పుడు ఆప్షనే. ఏంటంటే గొడవకు దిగటం. ఇది కూడా తప్పుడు ఆప్షనే. ఈ 3 ఆప్షన్స్ కూడా తప్పుడు ఆప్షన్స్. నాలుగో ఆప్షన్ ఏంటంటే ఇంక దేవుడి మీద తిరగబడటం. అది కూడా తప్పే. దేవుడు సమాధానకర్త. సమాధానకర్త ఆయన. ఇంక క్రిస్మస్ రోజులు దగ్గర పడుతున్నాయి మనకి. ఈ మాటలు మాట్లాడతాం మనం. భారతి తలుపు తీయమ్మా. ఆయన సమాధానకర్త ఆయన. ఇంక నాలుగవ ఆప్షన్ ఏంటంటే, దేవా మరి నీ చిత్తంలో మరి మమ్మల్ని యునైట్ చేశావు. మరి ఎందుకు మాకు ఈ గొడవలు? దేవుని మీద, దేవుని చిత్తం మీద ప్రశ్న, దేవుని మీద కోపటం, అలగటం అదనమాట. ఐదో ఆప్షన్ ఏంటంటే, ఇంకెట్లాగైనా సరే మరి ఆహ్, అతను అతని సంగతి చూస్తాను నేను. రివెంజ్ తీర్చుకోవటం. అది గూడా తప్పుడు ఆప్షనే. ఇద్దరి మధ్యలో సమాధానం లేని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని పక్కన బెట్టి, ఆయనిచ్చిన సమాధానాన్ని పక్కన బెట్టి, వీటికి ఇవి ఆప్ చేయటం ఆహ్, చాలా తప్పు. లాస్ట్ ఆప్షన్ ఏం జేస్తారంటే కొంతమంది ఇంకా జీవితం వేస్టిక. లూజ్ మీనింగ్ ఇన్ లైఫ్. ఇలాంటి, ఇలాంటి ఆప్షన్స్ చేస్తారు. అర్థమవుతుందా నేను ఆప్షన్స్ అన్నప్పుడు? ఇవి అర్థమైనయా అని అడుగుతున్నాను. ఎస్ బ్రదర్. ఎవరో ఒకళ్ళు జవాబు చెప్పండి. ఆ! ఈ ఆప్షన్స్‌కి వెళ్ళకూడదు అంటున్నాను నేను. సమాధాన పరిచేవారు ఈ ఆప్షన్‌కి వెళ్ళమని అనకూడదు. ఇంక పర్లేదులేమ్మ ఇంక అలా గడిపేయి. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అనుకోకూడదు. సమాధాన పరిచేవాళ్ళు అలా అనుకోకూడదు. ఈ సమాధానానికి వచ్చేటప్పుడు
హృదయం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆనెస్ట్‌గా ఉండాలి ఇద్దరు గూడా. ముందు అసలు దేవుడితో సమాధాన పడాలి ఇద్దరు గూడా. తర్వాత సత్యం, ప్రేమతో సత్యం చెప్పుకోవాలి ఒకళ్ళొకళ్ళు. ప్రేమతో సత్యం చెప్పుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు గోతులు తవ్వుకోకూడదు. ద్వేషించుకోకూడదు. ఐదో పాయింట్ ఏంటంటే, ఇతరుల పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి సమాధాన పడేటప్పుడు. ఫైనల్‌గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఆనెస్ట్‌గా మనం ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి, యథార్థంగా ఆయన దగ్గర క్షమాపణ పొంది, ఆయనిచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా ఇతరులతో క్షమాపణ అడగాలి. ఇద్దరు కలిసి శత్రువుని వెళ్ళగొట్టాలి సమాధాన పడేటప్పుడు. సమాధాన పరిచే వాళ్ళు కూడా వీళ్ళ వెనక శత్రువు ఉన్నాడనే సంగతి కూడా గ్రహించాలి. సో దీంతో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. ఓకే అమ్మా, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోదాం ఈరోజు. నెక్స్ట్ క్యారెక్టర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్యారెక్టర్ చూతారా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11 కూడా చదివేయండి, అది కూడా పార్ట్ బి. ఇది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. 12 కూడా. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ దీన్ని ముందు అర్థం చేసుకుందాం. Blessed are those who are persecuted because of righteousness. అంటే ఏమనుంది తెలుగులో? నీతి నిమిత్తము హింసించబడేవాళ్ళు. ఇంకొక ట్రాన్స్లేషన్, ఇంకొక చోట ఇదే కొండ మీద చేసిన ప్రసంగంలో నా నిమిత్తం అనుంది. మళ్ళా ఇక్కడ 11వ వచనంలో ఏముంది? బికాస్ ఆఫ్ నా నిమిత్తం. నా నిమిత్తము. రెండోది నీతి నిమిత్తం. చాలాసార్లు శ్రమలు తెచ్చిపెట్టుకుంటామమ్మా. ఎప్పుడు కొన్ని ఫూలిష్ పనులు చేయటం ద్వారా శ్రమలు తెచ్చిపెట్టుకొని, అబ్బా దేవుడి కోసం నేను చాలా శ్రమ పడుతున్నాను అనుకుంటాం. కొన్ని చెప్పండి నాకు, ఫూలిష్నెస్ వల్ల వచ్చే శ్రమలేంటి, ఆయన నిమిత్తం వల్ల వచ్చే శ్రమలేంటి చెప్పండి నాకు, కొంచెం డిఫరెన్స్ చెప్పండి. నీతి నిమిత్తం గాని ఆయన నిమిత్తం గాని వచ్చే శ్రమలు కొన్ని ఉదాహరణలు చెప్పండి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు అనుంది. మళ్ళీ 11వ వచనంలో ఏమనుంది? నా నిమిత్తము. అదనమాట, నా నిమిత్తము మనుషులు మిమ్మను నిందించి అవమానించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు అనుంది. అంటే ఆయన నిమిత్తము కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నీతి నిమిత్తము హింస వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అది. సో కొన్ని ఉదాహరణలు చెప్పమంటున్నాను. అసలు ఏంటి ఆయన నిమిత్తం లేకుంటే నీతి నిమిత్తం హింసింపబడడం, ఆయన నిమిత్తం ఇన్సల్ట్ చేయబడడం అంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ రెండిటి విషయంలో హింస పొందారా? లేక మనుషులు చెడ్డ మాటలు మీ మీద మాట్లాడిన వైనం మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవం ఉందా?
బ్రదర్, మనం ఇప్పుడు జకరియా ఎలిజబెత్ గారిని చూస్తే వాళ్ళు సంతానం లేదు కదా, వాళ్ళకి సంతానం లేదు కాబట్టి వాళ్ళు నీతి కొరకు వెయిట్ చేశారు. అంటే దేవుని ప్రణాళిక కొరకు వెయిట్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితంలో కూడా ఆ బాధ ఉంది, కానీ దేవుని ప్రణాళిక కూడా వాళ్ళు నెరవేర్చారు. దేవుని నీతి నెరవేర్చారు వాళ్ళు. దానికి దేవుడు వాళ్ళకి బహుమానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన సువార్థికులు, పరిచారకులు, కాపర్లు ఉన్నారు కదా, వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు హింసించబడుతూ ఉంటారు. అది దేవుని నిమిత్తం పడటం అనుకుంటున్నా బ్రదర్. ఓకే. ఇప్పుడు మీరు జకరియా ఉదాహరణ చెప్పారు కదా. ఆ, ఆ, జకరియా ఉదాహరణ కంటే ఆ, యోసేపు ఉదాహరణ బాగా కరెక్ట్. ఏంటంటే ఓకే. దేవుడు మాట ప్రకారంగా నమ్మాడు కాబట్టి యోసేపు మరియను వదిలిపెట్టేలేదు. ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్ బ్రదర్. కానీ అలాగ ఏలుకోవటం వల్ల యోసేపుకి చాలా అవమానం ఎదురవుద్దా? అవమానం అవుతుంది. వినిపిస్తుందండి? మాట్లాడుతున్నారా? వినిపిస్తుంది. అవమానపరచబడతారండి. ఎందుకని? అంటే సమాజంలో చాలా తక్కువైపోతుంది కదండి, పెళ్లి కాకముందే వెరీ గర్భం గుడ్. ధరి- అదనమాట నీతి నిమిత్తము మనుషులు చెడ్డ మాటలు పలకటం, హింసింపబడటం అంటే అదనమాట. ఇటు మరియను తీసుకుందాం. మరియా దేవుని మాటకి విధేయత చూపించి ఆయన నిమిత్తము నీ మాట చొప్పున జరుగును గాక అన్నప్పుడు మరి మరియకు కూడా మరి అవమానం అంటారా కాదంటారా? చాలా అవమానం. చాలా అవమానం. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు మనుషులు. కొన్ని వీడియోలు చూస్తున్నాను కదా, అది వ్యభిచారం వల్ల పుట్టిన కుర్రాడు అంటున్నారు. పబ్లిక్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు మాట్లాడిన మాటలే ఇప్పుడు మాట్లాడుతున్నారు. వ్యభిచారం వల్ల పుట్టిన కుర్రాడు అంటే వ్యభిచారి అనే కదా ఆమెను అన్నట్టు. ఘోరం. ఇప్పుడు ఉదాహరణలు బాగానే చూసాం మనం. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంటే బ్రదర్, మీరు అంటే దేవుని కోరిక హింసింపబడడం అంటే మన ఇంట్లోనూ జరుగుతాయి. దెన్ మనం వర్క్ చేసే ప్లేస్ లో కూడా. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ ఇప్పుడు అన్యులతో పాటు మనం కూడా కలిసి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆచరించే కొన్ని ఆచారాలు వాటిలలో మనం పాల్పంచుకోనప్పుడు కూడా కొన్నిసార్లు మనం నిందింపబడతాం. నేను అదే అడుగుతున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఉదాహరణలు నేను అడగలేదు. కొన్నిసార్లు నేను బైబిల్లో ఉదాహరణలు అడుగుతాను, కానీ ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే నీతి నిమిత్తం. అదనమాట, ఆయన నిమిత్తం. ఇప్పుడు సహోదరి చెప్పింది కరెక్ట్ గా. ఏంటంటే ఆఫీసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ తప్పుడు లెక్కలు ఏమన్నారు అనుకోండి, పర్లేదు అది కెట్టించే బాబు అన్నారు అనుకోండి అకౌంట్స్ ఆఫీసర్, నేను అలా చేయలేను సార్ అన్నందుకు తీసేసి అతన్ని ఎక్కడో పనికిరాని ప్లేస్లో వేసేస్తారు. ఇలాంటివి జరిగినాయి. సార్ నేను ఆ పని చేయలేను సార్ అన్నప్పుడు, అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేయటానికి ఏముంది? అదనమాట. ఆయన నిమిత్తం నేను ప్రభువుని నమ్ముకున్నాను సార్, ఆ పని చేయలేను. అందరూ చేస్తున్నారు కదండి, అది చేయటానికి ఏముంది? కరెక్ట్ సిస్టర్. ఆఫీసుల్లో కానీ కొన్నిసార్లు ఇంట్లోనే ప్రభు నిమిత్తం, ఆయన నిమిత్తం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల, దేవుని మాటకి విధేయత చూపించడం వల్ల, నీతి కొరకు అంటే రైట్ విత్ గాడ్, దేవునితో నేను సరిగ్గా ఉండాలి కాబట్టి నా భర్తకు నేను లోబడాలి అనే దాంతో మనం ఉన్నప్పుడు, కొన్నిసార్లు భర్తలు దాన్ని చాలా చులకనగా తీసుకొని ఒక 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 సర్వెంట్ గా ట్రీట్ చేసినప్పుడు చాలా అవమానం. అలాగే భర్తలు కూడా కొన్నిసార్లు భార్యలు కూడా రైట్ తీసుకున్నప్పుడు, భర్తలు దేవుని బట్టి అలాంటి భార్యలను స్టిల్ ప్రేమించడం అనేది దేవునికి నిమిత్తం.
అలాంటి ప్రేమను కొన్ని భార్యలు చులకనగా తీసుకోవటం, ఇది కుటుంబాల్లో కూడా మరి ఆ, ఆ, జరిగేటటువంటి వైనమే. ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఎస్. కుటుంబాల్లో జరిగే వైనం ఇది. అలాంటప్పుడు అలాంటి హార్డ్షిప్ లేకపోతే అలాంటి కష్టానికి గురైనటువంటి భార్యలు కానీ భర్తలు కానీ లోపల చాలా innocent గా సఫర్ అవుతున్నటువంటి భార్య భర్తలు దేవుని మీద ఆధారపడుతూ ఆ కుటుంబాన్ని ఎలాగోలాగా నెట్టుకొద్దాము దేవుని సహాయంతో, నా భార్య కోసం ప్రార్థన చేస్తాను, నా భర్త కోసం ప్రార్థన చేస్తాను సంతోషంగా, మరి అలాంటప్పుడు అలాంటి అలాంటి పరిస్థితుల్లో అలాంటి వైనంలో మీరు ధన్యులు అంటున్నాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనం, సంతోషించి ఆనందించమంటున్నాడు. అసలు పరలోక మందిరం అవుద్దా అది? అదే 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 తర్వాత చూద్దాం అన్నమాట. రెండో మొక్క, మొట్టమొదటి మొక్క ఏమనుంది 12వ వచనంలో? సంతోషించి ఆనందించమంటున్నాడు. సంతోషించండి. సంతోషించి ఆనందించుడి. అది అసలు అవ్వుద్దా? అసలు అది జరిగే పనా? అసలు ఏంటి అసలు? ఇప్పుడు అటు ఒక పక్క రోజు ఆఫీస్కి వెళ్తుంటే ఏదో రకంగా నన్ను సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, నేను ఎంతో యథార్థంగా పనిచేస్తున్నా, టైంకి వెళ్తున్నా, నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆ, 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 చాలా అవమానపరుస్తున్నారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిజాయిస్ అండ్ అండ్ అవుద్ది సార్. బీ గ్లాడ్? ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంత క్షమించాడో, వాళ్ళు చేస్తుండేది వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాదు, తెలియకనే కదా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఆ మాట మనల్ని అన్నారంటే హీ డజంట్ నో ద లవ్ ఆఫ్ గాడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్, ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అని మనం తెలుసుకున్నప్పుడు, అది గ్రహించుకున్నప్పుడు, అరే వీళ్ళేం అనే మాటకి తనకు అర్థం తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లేదా ఆఫీస్ లో అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నప్పుడు, అప్పుడు వెన్ గాడ్ గివ్స్ దట్ పీస్, డెఫినెట్లీ వీ కెన్ రిజాయిస్. అంటే అది ఆటోమేటిక్ గా వస్తుందా లేక మనం చాయిస్ చేయాలా అంటున్నాను నేను. చాయిస్ తీసుకుంటే దేవుడిచ్చే చాయిస్ ని బట్టి వస్తుంది కదా సార్. దేవుడిచ్చే చాయిస్ కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద తిరగబడను, లేక వాళ్ళని వాళ్ళు ఇలాగా నేను న్యాయంగా ఉన్నా నన్ను అంటుంటే నేను ఏడవను, బాధపడను, దేవుని బట్టి నేను సంతోషిస్తాను, తిరిగి వాళ్ళతో నవ్వుతూనే సమాధానం ఇస్తాను అని అని అది ఆటోమేటిక్ వస్తుందా లేకపోతే ఎంతో ప్రేయర్ఫుల్ గా ఒక నిర్ణయంతో ఎంటర్ అవ్వాలా దాని కొరకు అంటున్నాను నేను. మనసును చాలా మన స్వాధీనంలో పెట్టుకొని దేవుని సహాయంతో అడగాలి. దేవుణ్ణి దేవుని అడగాలి. సహాయం. మనం వస్తది. ఒక నిర్ణయం చేయాలి. మనం నా భర్త నన్ను ఇట్లాగా సతాయించినా సరే అతనికి నవ్వుతూ సర్వ్ చేస్తాను అని ఒక 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 చాయిస్ చేయాలి, ఒక డిటర్మినేషన్ చేసుకోవాలి మనసులో. చేసుకోవాలి. అది మన మిషన్ కదా బ్రదర్. ఏమండి? భర్తని మనం దేవుని వైపు తిప్పడం అనేది అది మనకు మిషన్ కాబట్టి దట్ చాయిస్ ని బట్టే ప్రేయర్ఫుల్ గా వస్తుంది. నేను అదే అంటున్నాను, అది చాయిస్ చెయ్యాలా లేకపోతే అది మామూలుగా ఆటోమేటిక్ గా వచ్చేదా నవ్వు అనేది అంటున్నాను నేను. జాయ్ఫుల్ గా సర్వ్ చేయగలమా? ఇట్స్ అవర్ చాయిస్, వి హావ్ చోజన్. ఇట్ ఈస్ ఎ చాయిస్. అది నేను చెప్పేది. మనం సాధన చేయాలి బ్రదర్. సాధన చేస్తే సాధన చేయాలి, అభ్యాసం చేస్తేనే. అదనమాట. ఆటోమేటిక్ గా వచ్చేది ఏంటి చెప్పండి? ఏడుపు. ఏడుపు, తిరగబడడం. అయితే ఏడుపు, లేకపోతే తిరగబడడం. అది ఆటోమేటిక్ గా వచ్చేది. లేకపోతే దేవుణ్ణి మీరు నిందించటం. సహనం కలిగి ఉండాల, సహనం. కాబట్టి ఎనీవే, కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే బట్ ఇది ఇది సాధ్యం కాంది దేవుడు సంతోషించి ఆనందించు అనడం అనేది అసలు దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఓ ప్రక్క నన్ను అంత అవమానిస్తుంటే నా ఇంట్లోనే నా అత్త గాని, నా మామ గాని, భార్య గాని, భర్త గాని ఇంత అవమానిస్తుంటే, నా మరుదులు గాని, లేకపోతే ఇంకా కుటుంబస్తులు ఎవరైనా గాని నేను మంచి చేస్తున్నా నన్ను అవమానిస్తుంటే దేవుని బట్టి నన్ను అవమానిస్తున్నారు.
అదనమాట. దేవుణ్ణి బట్టి నేను వాళ్ళని ప్రేమిస్తుంటే తిరిగి వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, అవమానిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మొహం మార్చుకోకుండా ఎంతో cheerful గా వాళ్ళకి సర్వ్ చేయటం అనేది ఆ, అది 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 మామూలుగా అయ్యే పని కాదు. వీ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్. కాబట్టి అది క్రిస్టియన్ రెస్పాన్స్. అదనమాట క్రిస్టియన్ రెస్పాన్స్. అది పర్సిక్యూషన్ కిని తర్వాత ఇన్సల్ట్ కిని క్రిస్టియన్ రెస్పాన్స్. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి దేవుని నాకు ఇచ్చిన నీతిని బట్టి, అదనమాట దేవుని వాక్యాన్ని ప్రకారంగా జీవించాలి అనే కోరికను బట్టి నాకు వచ్చే ప్రతి విధమైనటువంటి పర్సిక్యూషన్ కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పే విషయంలో అవ్వచ్చు, సువార్త చేసే విషయంలో అవ్వచ్చు, సువార్తను బట్టి నేను తీసుకునే స్టాండ్ కోసం ఆయన అవ్వచ్చు. స్టాండ్ అంటే సువార్తను బట్టి నేను ఇది చేయలేను, అది చేయలేను అనేటటువంటి స్టాండ్. యేసు ప్రభు గురించి కొన్నిసార్లు డైరెక్ట్ చెప్పకపోవచ్చు, కానీ లంచం అడిగారు అనుకో, ఐఎమ్ సారీ, ఐ కాంట్ గివ్ సార్ అని చాలా జాయ్ఫుల్ గా సంతోషంగా చెప్పచ్చు. దేన్ని బట్టి అంటే ప్రభువుని బట్టి, సార్ నేను నమ్మిన దేవుణ్ణి బట్టి అది చేయలేను సార్. కాబట్టి మరి ఒక క్రైస్తవుని యొక్క ప్రతిస్పందన మరి పర్సిక్యూషన్ పట్ల ఎట్లా ఉండాలి అనేది కనుక చూసినట్లయితే, మరి వీ నీడ్ టు రిజాయిస్ అండ్ వీ నీడ్ టు బి గ్లాడ్ బికాస్ గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో నీ రివార్డు చాలా అధికమవుతుంది. పరలోకంలో రివార్డు చాలా అధికమవుతుంది. వాట్ షుడ్ బి ద క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద పర్సిక్యూటెడ్? అయితే ఒక వ్యక్తి నన్ను అవమానపరుస్తున్నాడు, లేకపోతే ఇది ఇంట్లో అవ్వచ్చు, గృహహింస అవ్వచ్చు, లేకుంటే ఆఫీస్ హింస అవ్వచ్చు, లేకుంటే సొసైటీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు హింస. ప్రభువుని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి అసలు మనల్ని చూస్తేనే ఒక రకమైన కోపం. అలాంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల. అదనమాట. అలాంటప్పుడు వాళ్ళని ఎంతో గౌరవంగా పలకరించటం, సంతోషంగా నవ్వుతూ వాళ్ళని వెల్కమ్ చేయటం అది చాలా ఈజీ కాదు. అది దేవుడి కృప వస్తే తప్ప అది జరిగే పని కాదు. దట్ షుడ్ బి ద క్రిస్టియన్ రెస్పాన్స్. వాట్ షుడ్ బి ద క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద పర్సిక్యూటెడ్ అంటే మనకి ఇక్కడ ప్రభు ఇచ్చాడు అనమాట. అలాంటి పర్సిక్యూటెడ్ పట్ల వీ నీడ్ టు రిజాయిస్ అండ్ వీ నీడ్ టు బి గ్లాడ్. అదనమాట. We need to rejoice and we need to be glad. So ఈ రకంగా how biblical values blessedness challenges the values of the world. సో బైబిల్ విలువలకిని లోకం విలువలకిని ఎప్పుడు క్లాష్ వస్తుంది అనమాట. అక్కడ సమాధానం ఉండదు ఇద్దరికిని. సో ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ ఆత్మ విషయమై దీనత్వం, లోకమేమో స్పిరిచువల్ ప్రైడ్, తర్వాత పాపం కోసం ఏడవటం. అసలు ఎందుకు ఏడవాలి పాపం కోసం? అది లోకం. అసలు నేను అసలు తప్పే చేయలేదు అంటే హ్యూమనిజం అనమాట. మనుషులందరూ మంచోళ్ళే, అది హ్యూమనిజం. అది తర్వాత బైబిల్ ఏం చెప్తుంది? మీక్గా ఉండమని చెప్తుంది. నేను ఆఫీసులో నేను మీక్గా ఉన్నాను అనుకో, నా తల మీద నుంచి నడుచుకుని వెళ్ళిపోతారు. అది లోకం చేసే పని. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మరి నన్ను చాలా అవినీతి పరులు అందరూ కూడా నన్ను హేళన చేస్తారు. ఇక్కడే ఉంటావు నువ్వు అన్నట్టుగా. తర్వాత ఈ రోజుల్లో అంటే ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, ఎవరిని పట్టించుకోలేని స్పీడ్ యుగం అనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆగి అతన్ని హెల్ప్ చేసి అవసరమైతే అతనికి సత్రంలో తీసుకెళ్ళి అతను ఆలనా పనులు చూడమని బైబిల్ చెప్తుంది. మనం అలా చేసామనుకో, మరి అలా అంత సహాయం పొందిన వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు మనల్ని. ఇంకేం పని లేదు వీళ్ళకి, ఇదే పని, ఎందుకు ఈ పని చేస్తున్నారు మీరు? సో ఇలాగా
అనాథ పిల్లల్ని మనం పోషించేటప్పుడు వీళ్ళకి ఏదో లాభం ఉండబట్టే ఈ పని చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకంగా మరి లోకం ఇలా మాట్లాడుతుంది. ఇలాంటప్పుడు అవమానం మనకి, ఇలాంటప్పుడు ఇన్సల్ట్ మనకి. అదేవిధంగా పీస్ మేకర్స్, మనుషులందరూ కూడా ట్రబుల్ మేకర్స్ కూడా ఉంటున్నారు. పీస్ మేకర్స్ గా ఉండాలి అంటే ప్రభువుని బట్టి మరి కొన్నిసార్లు మనల్ని తిడతారు, నీకు ఇంకేం పని లేదా అని అడుగుతారు. కాబట్టి ఈ రకంగా ఈ కింగ్డమ్ వాల్యూస్కి వరల్డ్ వాల్యూస్కి ఎప్పుడు కూడా క్లాష్ అన్నమాట. ఈ క్లాష్ లో ఈ వరల్డ్ తో మనకి ఎప్పుడు కూడా పర్సిక్యూషనే, వరల్డ్ మనల్ని. ఈ క్లాష్ ఎందుకంటే వాళ్ళ విలువలు వేరు, మన విలువలు వేరు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా లోకంతో వైరమే మనకి, అదనమాట. కాబట్టి ఇలాగా మనల్ని హింసిస్తున్న ఈ ప్రపంచానికి, మనుషులకి మనం ఎటువంటి ప్రతిస్పందన చూపించాలి అంటే బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. అది ప్రతిస్పందన. సువార్తకి స్పందించే మనుషులు కాదు ఈ రోజుల్లో, చాలా ప్రెజుడిస్ ఉన్నాయి. సువార్త అనగానే మరి వీళ్ళకి ఏంటి అనేది సువార్త ప్రకటించకుండానే అసలు సువార్తను చేతితో పట్టుకుంటేనే కోపం వచ్చేస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి ఇన్సల్టింగ్, పర్సిక్యూషన్ ఎక్కువగా ప్రబలుతున్న ఈ రోజుల్లో మరి ఇలాగ నన్ను బట్టి మనుషులను మిమ్మల్ని నిందించినప్పుడు, పర్సిక్యూట్ చేసినప్పుడు మరి నిజంగా బీ గ్లాడ్, రిజాయిస్, నాట్ లిక్ యువర్ వూండ్స్ విత్ సెల్ఫ్ పిటీ. అయ్యో నేను క్రిస్టియన్ అయ్యాను కాబట్టి నేను తిరగబడడానికి ఉండదు. సెల్ఫ్ పిటీ ఉండటానికి లేదు, సెల్ఫ్ పిటీ ఉండటానికి లేదు. సెల్ఫ్ ప్రైడ్ కానీ సెల్ఫ్ పిటీ కానీ ఉండటానికి వీల్లేదు. చెప్పాలంటే శిష్యులు, అపొస్తలులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితాలు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ దగ్గర ఎక్కారు, అంతకంటే ధన్యత మాకు అన్నట్టుగా జీవితాలు ఇచ్చేశారు. ఒక క్రైస్తవుడికి బ్యాడ్జ్ ఏంటంటే సఫర్ అవటం. సఫరింగ్ ఎస్కేప్ చేయటానికి లేదు. ఒక విశ్వాసి ప్రభు కోసం నిలబడినప్పుడు ఈ కెనాట్ ఎస్కేప్ ద సఫరింగ్. నీతి కోసం నిలబడిన బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సఫర్ అయ్యారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఎవరన్నా నువ్వు వెంబడించాలనుకుంటే మీరు నా సిలువ ఎత్తుకోవాలి. సఫరింగ్ ఈజ్ ద బ్యాడ్జ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఏలియా, ఆహాబు, జెజబెలు తరిమారు ఆయన్ని. ఇర్మియా ప్రవక్త చెరసాల్లో పెట్టేశారు. యెషయా రంపాలతో కోసేశారు. జాన్ ద బాప్టిస్ట్ తల తీసేశారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేశారు. స్టెఫను రాళ్లతో కొట్టేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు అని క్షమించమని అడిగాడు. 11 మంది డిసైపుల్స్ లో 10 మంది బిట్రేయర్తో పాటు, బిట్రేయర్ కాకుండా మార్టిర్, హతసాక్షులయ్యారు. జాన్ అయితే కనుక ఎక్సైల్లో తీసుకెళ్లి పడేశారు అతన్ని, ఎవరూ లేనటువంటి ఒక ఐలాండ్ లో, పద్మాస్ అనేటటువంటి ద్వీపంలో. నీతి కోసం అక్కడ సఫర్ అయ్యాడు. ఎంతో సంతోషంగా సఫర్ అయ్యాడు. కానీ దేవుడిచ్చినటువంటి దర్శనం మేరకు రెవల్యూషన్ రాశాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం మాత్రమే కాకుండా ఆయన కోసం సఫర్ అవటం, అది అనుగ్రహం అట. అనుగ్రహం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:29 ప్యాకేజ్ అన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు అవి, అది కూడా ఆ ఆశీర్వాదంతో పాటు శ్రమలు కూడా వస్తాయంట. సో పర్సిక్యూట్ అనే మాటకి చేజ్ అనే మాట అర్థం. ఇన్సల్ట్, ఫాల్స్ గా, తప్పుడుగా కేసులు బనాయించేయటం, లేనిపోని ఆపాదించటం, ఇవన్నీ ప్రభు నిమిత్తం. అది పొలిటికల్ గా అవ్వచ్చు, తర్వాత రిలీజియస్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు, సోషల్ కావచ్చు. సువార్త చెప్పేటప్పుడు, సువార్త కోసం నిలబడినప్పుడు తప్పకుండా శ్రమలు వస్తాయి. కుటుంబంలో వస్తాయి, సొసైటీలో వస్తాయి, వర్క్ ప్లేస్ లో వస్తాయి. మీరు అన్నట్టు
మొదటి శతాబ్దంలో యెరూషలేము నుంచి మరి సువార్త వెళ్ళిందంటే శ్రమల ద్వారా సువార్త ప్రబలింది. రెండో శతాబ్దంలో ఎన్నో గాస్పల్ క్రూసేడ్స్ జరిగినాయి. శ్రమలు విస్తరించినా కానీ దేవుని యొక్క వాక్యం ప్రబలింది. 3rd సెంచరీలో ఆఫ్రికా వెళ్ళింది. రోమన్ ఎంపైర్ కి చేరుకుంది సువార్త. రోమా సామ్రాజ్యం వాళ్ళే యేసు ప్రభుని సిలువ వేయించారు. 20వ శతాబ్దంలో ఇంకా ఎక్కువ మంది క్రైస్తవులు చనిపోయారు విశ్వాసం కొరకు. ప్రజెంట్ పర్సిక్యూషన్ చూసినట్లయితే చాలా భయంకరంగా ఉండదు. దేవుడు వదిలిపెట్టడంట. గాడ్ విల్ రిమెంబర్ అని ఉంది అక్కడ. గాడ్ విల్ రిమెంబర్. పరలోకంలో నీ యొక్క ఫలం అధికమవుతుంది. యు మే నాట్ సీ నౌ, బట్ దెర్ ఈస్ ఎ రిచ్ వెల్కమ్ ఇన్ హెవెన్. ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ నువ్వు కష్టాలు ఎదురవ్వచ్చు, కానీ పరలోకంలో దెర్ ఈస్ ఎ రిచ్ వెల్కమ్ ఇన్ హెవెన్. దేవుని యొక్క ప్రేమ దేని నుంచి కూడా మనం విడదీయలేదంట. ఏ నుంచి, ఖడ్గం కాదు, మరణం కాదు, కరువు కాదు, దేని నుంచి కూడా ఆయన ప్రేమ మనల్ని విడదీయలేదు. ఇదిగో ఒక ఆయన మనుషులు తినే జాతిలోకి వెళ్ళాడు. ఒక స్టూడెంట్, పాలిటెక్నిక్ స్టూడెంట్. వాళ్ళతో పరిచయం చేసుకున్నాడు. తర్వాత వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుని వాళ్ళ ఆవిడ్ని ఇంటి దగ్గర నుంచి యంగ్ ఫెలో యవనంలో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో పరిచయం చేసుకొని ఆకా ట్రైబ్స్ వాళ్ళు ఏంటంటే మనుషులు తినే జాతి, వాళ్ళకి సువార్త అందించడానికి వెళ్ళాడు. అలాగ 2-3 సార్లు వెళ్ళాడు. ఆహారం పెట్టుకెళ్ళాడు. వాళ్ళతో చక్కగా వాళ్ళతో సైకిల్ చేసి వాళ్ళకి మంచిగా ఉంటూ హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ వాళ్ళకి అందించి వచ్చేవాడు. ఇంకెవరు వెళ్ళటానికి లేదు, అక్కడ దారి కూడా లేదు. అయితే ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు ఒక నైట్ చక్కగా కూర్చుని అందరూ చుట్టూ కూడా ఉండి వాళ్ళు ప్లాట్ చేసుకుని ఆయన్ని తినేశారు. నరమాంస భక్షకులాడు. ఆయన పేరు జిమ్మిలియట్. ఒక అమెరికన్ మిషనరీ, ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ జీపులో ఉండగా తగలబెట్టేశారు. ప్రభు కోసం నిలబడినప్పుడు, ప్రభు పని కోసం ముందుకెళ్ళినప్పుడు. క్రిస్టియన్ రెస్పాన్స్, ఒక క్రైస్తవురాలుగా ఆమె చేసినటువంటి ప్రతిస్పందన ఆ యవనస్తుని క్షమించింది. ఈ రకంగా ఎంతో మంది, మన భారతదేశంలోనే ఒక మిషనరీ మేఘాలయలో వెళ్ళినప్పుడు ఆయన నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నందుకు ఆ మేఘాలయాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని వదిలేయమంటారు. విశ్వాసాన్ని వదిలిపెట్టనంటే మరి పిల్లల్ని చంపేశారు, భార్యను చంపేశారు. దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో అని రాశాడు పాట. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ఐ విల్ స్టిల్ ఫాలో మై మాస్టర్ అన్నాడు. చివరికి ఆయన్ని కూడా చంపేశారు. మనకు అంత రాలేదు, అంత లేదు మనకి ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, సొసైటీలో కానీ అంత లేదు. కానీ నీకు ఎదుర్కొన్నంతలో దేవుని కోసం నువ్వు నేను నిలబడి సువార్త కోసం, సాక్ష్యం కోసం మనం నిలబడినప్పుడు వచ్చేటటువంటి శ్రమలలో మనం సంతోషించటం, ఆ శ్రమ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. అంతే. హేట్కి హేట్ కాదు మనం, ద్వేషానికి ద్వేషం కాదు మనదే, ద్వేషానికి ప్రేమ ప్రతిస్పందన. ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ప్రతిస్పందన, క్రైస్తవ ప్రతిస్పందన.
ద్వేషానికి ప్రేమ ప్రతిస్పందన, ద్వేషానికి క్షమాపణ క్రైస్తవ ప్రతిస్పందన, అవమానానికి ఆనందంతో కూడినటువంటి క్షమాపణ క్రైస్తవ ప్రతిస్పందన. చిన్నిగా ప్రభు కోసం వచ్చే చిన్ని అవమానాలు, చిన్ని సఫరింగ్స్ బట్టి ఎలా ఉంది మన ప్రతిస్పందన దినదిన జీవితంలో, మన ఇంట్లో గాని ఇతరులతో గాని? హౌ ఈజ్ అవర్ రెస్పాన్స్ యాజ్ అ క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద ఈవిల్ ఆర్ టు ద సఫరింగ్ ఆర్ టు ద ఇన్సల్ట్ ఫర్ ప్రభు కోసం? అదనమాట. మన పిచ్చి పనులు చేయటం ద్వారా కాదు వచ్చే సఫరింగ్, కాదు నిజంగా ప్రభు కోసం వచ్చే సఫరింగ్స్. కొన్ని పిచ్చి పనులు చేయటం ద్వారా కొన్ని సఫరింగ్స్ తెచ్చుకుంటాం, అవి కాదు మాట్లాడేది ఇక్కడ. కేవలం నన్ను బట్టి అంటున్నాడు ఆయన, ఆయనను బట్టి ఆయన నీతిని బట్టి ఆ సఫరింగ్ కోసం. మరి ఆ మేరకు ప్రతిదినం కూడా అలాంటి ప్రతిస్పందన మన జీవితంలో చూపిద్దామా, ఇళ్లలోనూ బయట కూడా. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అని పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. వీఆర్ ఇమ్మెన్స్లీ బ్లెస్డ్. వ్యక్తిగతంగా ఎంతో ఆశీర్వదించబడ్డాము. అందుని బట్టి సహవాసంలో మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు. అయ్య గారు, మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం అయ్య గారు. ప్రార్థన చేసుకున్నామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి ఉదయకాల సమయంలో స్తోత్ర సమర్పణ తెలియజేసుకుంటున్నాం. మరి అయ్య గారు రంగనాథ్ గారి ద్వారా మరి ధన్యతలు అనేటువంటివి ఎలాగ ఉన్నాయి, అలానే మరి క్రైస్తవ జీవితం లోకానికి మరి భిన్నంగా ఉన్నదని ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు మాకు వివరించి, వాటిలో మా యొక్క జీవితాలను సవరించి మీ మాటల ద్వారా గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచనలు మాకు వివరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మరి సిలువ అనేకులకు అది శ్రమలకు సంకేతంగా ఉన్నది, అలాగే పరలోకానికి దారిగా ఉంటున్నది. అనేక శ్రమలు పొంది పరలోకానికి వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు గారు పత్రికలో మాట్లాడుతున్నాడు. మరి అదేలాగే దీని వెనకాల ఎంతో మంది, మరి ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ఎంతో మంది మరి ప్రాణాలను అర్పించుకొని కుటుంబాలను, ఆస్తులను అన్నిటినీ పోగొట్టుకొని మీ యొక్క నిత్య రాజ్యాన్ని ఆశించి వారి ఈ లోకం మాది కాదన్నట్టుగా వారి జీవితాలను నిలబుచ్చి ఉంటున్నారు. మరి అలాంటి ఒక గుర్తులు మాకు తెలియజేసి, మేము నిజముగా రక్తం కారణంతగా మరి వ్యతిరేకించబడేంతగా మీకు లేకుండగా మరి ఉన్నాము కనుకనే ఆ యొక్క విశ్వాసములో మరి నిజమైనటువంటి స్థాయిని అందుకోలేకపోతుంటున్నాం. మరి తండ్రి, మరి కాన్స్టెంట్ కాలంలో అలాగే అబద్ధ బోధ వలన, సాతాను యొక్క ఆలోచనల వలన మరి సత్యం ఎలాగ అణచబడిందో ఈ మధ్య కాలంలో అక్కడక్కడ హింసలు, ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ అది కూడా సొంత మరి ఆలోచనలు బట్టి కలుగుతున్నాయి. మరి తండ్రి, మీ యొక్క నిజమైన ఉద్దేశాన్ని బట్టి శ్రమలు కలగలేదని ఎంతో చక్కగా మాట్లాడి ఉంటున్నారు. మరి అయ్యగారు చెప్పినటువంటి ఆ విషయాలలో మా జీవితాలు ఎలా ఉన్నాయని మమ్మల్ని మేము వాక్యం ద్వారా పరిశీలనగా ఆలోచించుకొని, మరి అలాగ లేకున్నట్లయితే బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి నిజ జీవితంలో మా మా యొక్క ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలమైన మాటలు మాట్లాడి మీ యొక్క గుణాలను లోకం మధ్య మరి ప్రదర్శించి మనుషులతో కలిసిమెలిసి ఉండడము, శత్రువులను ప్రేమించడము, మీకు అనుకూలమైనటువంటి జీవితాలను మేము పరిపక్వత పొందడము, వీటన్నిటి విషయంలో మేము సాధనము, అభ్యాసం కలిగి ముందు సాగిపోవడానికి సహాయం దయచేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రసంగంలో మరి యొక్క ధన్యతలు కాక మరి ప్రకటన పుస్తకంలో కూడా ఇంకా 14 ధన్యతలు ఉన్నాయి. మరి ఇలాంటి ధన్యతలు ఎన్నో చోట్లనైనా రాయబడి ఉంటున్నది. మరి ధన్యత అనేటువంటిది మేము చేసేటువంటి పనికి ఇచ్చే ఫలం కాదు, కానీ మీరు ఇచ్చేటువంటి ఆధిక్యత. ఆధిక్యతను సంపాదించుకోవడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వర్తమానానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, పరిచర్యను ఆశీర్వదించండి. మరి ఉదయకాలంలో ప్రార్థనా పరులు మరి అనేకుల గురించి వారు బాధ్యత కలిగి జూమ్ మీటింగ్లు ఉన్న వాళ్ళ పరిస్థితులను బట్టి కాక ఇంకా అనేక మంది దేశ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నటువంటి వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించండి. ఈ మాటలు వినడానికి మాకు ఈ యొక్క ఏర్పాట్లో ముందుకు వస్తున్నటువంటి
పెద్దలను దీవించండి. అదేలాగానే మా తండ్రి మరి దినము మమ్మల్ని పలకరించి మరి తండ్రి మాట్లాడి అన్ని విషయాలను కార్యక్రమాలు సక్రమంగా నడిపిస్తున్నటువంటి ఈ యొక్క నలుగురిని కూడా ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. అయ్యా మరి మీ కృప అనేక విషయాలలో మాకు బయలుపరుస్తున్నారు తండ్రి. వాటిని పొందుకొని మేము కృప ఎంబడి కృప, ఆజ్ఞ ఎంబడి ఆజ్ఞ, సూత్రం ఎంబడి సూత్రం తెలుసుకొని మీ యొక్క పరిపూర్ణతలో క్రీస్తు యొక్క సారూప్యంలో ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాలకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరూ దీవించబడిన వారు. మరి తండ్రి మిమ్మల్ని ఎన్నుకోవడమే కాక మీ పనులు చేయడంలో అది ఎంతో జీవనకరంగా ఉంటుంది కనుక అలాంటి ఒక ఆసక్తిని మాలో మాకు మీరు పుట్టించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయాన్ని ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి తండ్రి ఇంకా అనేక పరిస్థితుల మధ్య ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జేమ్స్ అయ్య గారిని అలాగే మేడం గారి గృహాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ మీ యొక్క దయగల నామంలో మా యొక్క పరిస్థితులను మార్చగలవునైనా. మా పరిస్థితి ఏదైనా ఉండొచ్చును, మీ యొక్క చూపు కానీ హస్తం కానీ మాట కానీ మా స్థితిని మార్చేస్తుందని మరి తండ్రి వాక్య భాగాలు ఉంటున్నాయి కనుక తండ్రి అందులో మాకు పోషణ, భద్రత, రక్షణ ఉంటున్నది. అది మాకు నిత్య అవసరంగా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ తలలో వంచి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన ఆశీర్వదించండి. ఇత్తబడినటువంటి వర్తమానం అనేకులతో మాట్లాడడానికి కృపను దయచేయమని, ఈ యొక్క మాటలు విస్తరించటం వలన మేము మీ యొక్క బిడ్డలుగా, మీ శిష్యులుగా, మీ పనివారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాత్రను నిత్యము కొనసాగించేవారుగా మీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం నీ చిత్తం పరలోకం ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మనదిన మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధన యందు ప్రవేశింపక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. అంత్యాసరం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం ఈ రోజు ఎత్తబడినటువంటి వాక్యముల ద్వారాను, అయ్యగారి యొక్క మాటల ద్వారాను, అనేక విషయాల ద్వారాను, మరి అలాగే మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పెద్దల ద్వారాను, మరి ఇందులో పాల్గొని మరి ఆయన మాటలు వినడానికి వేగిరపడి వచ్చిన అందరి మీద ఆయన కృప నిరంతరం నిలిచి మన యొక్క అనుదిన కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని ఫలింపజేసి విస్తరింపజేసి మన జీవితాలను దీవించను గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి దేవుని సేవకులు రంగనాథమయ్య గారికి ప్రత్యేక వందనాలు. కూడి చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.